స్- మరొక కాలర్ అయితే ఉన్నారు. శ్రీనివాసరావు గారు నరసాపేట నుంచి. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? అదే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉంటానండి మేము. ఓకే, చెప్పండి, సమస్య ఏంటండి? అది ఆసంత మండలం అండి, పొలం అయోధ్యలంక. మ్మ్. దాంట్లోని 2 సంవత్సరాలు అవుతుంది. 2003లో వేసానండి ఇండేషన్ ఆర్డర్ వచ్చింది మాకు కోర్టు. నేను చేసాను, మాకు ఏమీ చెప్పలేదండి. నేను అది కోర్టు ఇండేషన్ ఆర్డర్ వస్తే ఇంకొక అతను వచ్చి తింపు తీసేస్తున్నాడండి. 2 సంవత్సరాల మట్టి ఆగింది, ఒక 8 నెలలు మట్టి ఎస్సీలు అతను వచ్చి దుర్మార్గంగా తింపులు తీసేస్తున్నాడు. మ్మ్. కాయలండి. ఓకే, ఇప్పుడు డీఫామ్ పట్ట అండి. ఏం పట్ట? డీఫామ్ పట్ట అండి. డీఫామ్ పట్ట. ఓకే, ఇప్పుడు ఇంజంక్షన్ ఎవరి ఫేవర్లో వచ్చింది? మాకే వచ్చింది మేడం. ఇంకా కోర్టులోనే ఉందండి. మాకు అన్ని చేసుకోమని మాకు ఇండేషన్ కాపీ ఇస్తుంది మేడం. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ సూట్ అయిపోయిందా? కోర్టులో మీకు ఒక జడ్జ్మెంట్ డిగ్రీ వచ్చిందా? ఇంకా లేదు మేడం. మరి మీకు వచ్చింది ఇంటరిమ్ రిలీఫా? యా ఇంటరిమ్ మేడం. ఇంజంక్షన్, ఇంటరిమ్ ఇంజంక్షన్ వచ్చి ఉంటుంది. అవునండి, వస్తుందండి. మాకు వెళ్ళి మీరు అన్ని తీసుకోండి, వెళ్ళి మీరు యాన్వర్ చేసుకోమని వస్తుందండి మేడం, చెప్తున్నారు. మీ అది ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? తీసుకున్నామండి. తీసుకుని వెళ్తుంటే ఆడవాళ్ళని అలా వచ్చేసి అడ్డం వేసేస్తున్నారు అనుకున్నా. వాళ్ళ మట్టి జరుగుతుందండి 2 సంవత్సరాల మట్టి. పోలీస్ కేసు పెట్టండి. పోలీసు అది సివిల్ అండి. మేము రాకూడదండి, కోర్టు సివిల్ అయినా కూడా రాకూడదని రావట్లేదు మేడం. సివిల్ అయినా కూడా ఒక ఇంజంక్షన్ సూట్లో ఒక డిగ్రీ ఉంది, ఇంటరిమ్ రిలీఫ్ ఉంది, మీ దగ్గర ఆర్డర్ కాపీ ఉంది. ఆర్డర్ కాపీ ఉన్నాక కూడా వేరే వాళ్ళు వచ్చి మీ ల్యాండ్లో కానీ మీ ప్రాపర్టీలో కనుక వాళ్ళు రావడానికి ట్రై చేస్తే అప్పుడు క్రిమినల్ కేసే అవుతుంది అది. అవును, అలా పెట్టాం మేడం. క్రిమినల్ కేసు కూడా పెట్టామండి, అది కూడా కోర్టులోనే ఉంది. మేము జిల్లా అదే భీమవరం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. సోమవారం అప్పీల్ పెట్టాం. సిఏ గారి దగ్గరికి వెళ్ళమని అక్కడికి వెళ్ళామండి. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. అన్ని రకాలు తిరుగుతున్నాం మేడం. సో ఒకవేళ ఆసంట వస్తుందండి. అది మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టినారు, అన్నీ పెట్టినారు, ఎవరు ఏ యాక్షన్ తీసుకోవట్లేదా? తీసుకుంటలేదు మేడం. మరి ఇప్పుడు మీకున్న ఎమర్జెన్సీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు వచ్చి మీ ల్యాండ్లో ఏమైనా చేస్తున్నారా? అది తీసేస్తున్నారండి. ఎస్సీలు అతను అండి. ఇప్పుడు మేము అమర్చిన అతను కూడా కాదండి, ఎస్సీలు అతను వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు. దౌర్జన్యం చేసినప్పుడు క్లియర్ గా క్రిమినల్ కేసు. అని చెప్పేసి దింపులు తీసి ఒక పని చేయండి, హైకోర్టులో ఒక రిట్ వేయండి. ఈ కోర్టులో ఉంటే ఆ కోర్టులో వేయచ్చు మేడం. వేయొచ్చు. ఎందుకు అంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. ఆ పర్సన్ అక్రమంగా వచ్చి మిమ్మల్ని సతాయిస్తున్నారు, హరాస్ చేస్తున్నారు. కానీ పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు. ఇటు దిక్కు మీకు ప్రాబ్లం అవుతుంది. మీ ల్యాండ్లో ఎవరు వచ్చి ఉంటున్నారు, కానీ పోలీసులనే రెస్పాండెంట్ చేస్తూ రిట్ వేయండి. సరే మేడం. ఓకే. థ్యాంక్స్ మేడం. మరొక కాలర్ ఉన్నారు, సాగర్ నుంచి లింగమ్మ గారు. లింగమ్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? మనది ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు అవుతుంది సారు. మ్మ్. మాది ఏం చేసిందంటే ఇట్లా సర్వే నెంబరు 33. మ్మ్. అది ఒక అతని మీద పట్ట చేసుకున్నాడు. అది పెద్ద సంపాదించింది. మ్మ్. 3 ఎకరాల భూమి పోరాడుతా ఉంటున్నాము. పోలీస్ కేసు అయింది, కొట్టుకున్నాము, ఎంఆర్ఐ పెట్టినాము. అస్సలు అయితే లేదు సార్. ఇది మ్మ్. ఎంతకైతే లేదు. ఎట్లా ఏ రూట్ లో పోతే అయితే ఇది మీ దగ్గర దానికి సంబంధించినటువంటి పేపర్లు ఉన్నాయి సార్. మా మామ పేరు మీద ఉంటే మాకు పట్ట చేయలేదు. మ్మ్. అదే కౌలు చేసుకున్నాడు, 3 ఏళ్ళు పట్ట చేసుకున్నాడు వాళ్ళ అమ్మడోడు. ఇప్పుడు కూడా ఆయన కౌలు చేసుకుంటూనే ఉన్నారా మీరు? కౌలు లేదు, వ్యవసాయం చేస్తున్నాడు, అలానే ఉన్నాడు. అది మ్మ్. ఆయన పాస్బుక్ వచ్చింది సారు. మ్మ్. 2014లో సర్పంచ్ ఉండే పాస్బుక్ వచ్చింది ఆయనకు. ఏ సంవత్సరం నుంచి కబ్జా పెట్టిండ్రు వాళ్ళు? అమ్మ 2014 నుంచి నాడా 2014 నుంచి గొడవలు నడుస్తూనే ఉన్నాయా? నడుస్తూనే ఉన్నాయి. పోలీస్ కంప్లైంట్ అయిందా? పోలీసు వాళ్ళు వచ్చిర్రు, శల్క మీదకి ఏసఐ గారు వచ్చిర్రు, అందరు వచ్చిర్రమ్మా మేడం. ఒక కేసు అయింది, కొట్టుకున్నాము, హాస్పిటల్లో అయింది, అంత ఆగమాగం చేసిరు. వాళ్ళు అమ్మలో కాబట్టి వాళ్ళు 20 మంది, మేము 6 మంది. ఏమైతుంది మాకు ఇంకా అది పోరాడుతూనే ఉంటున్నాం మేడం. ఇప్పుడు కేసు ఎంఆర్ఐ పెట్టాము, ఆర్ఏ పెట్టాము, అసలు దాన్ని ఆయనే చేస్తున్నాడు వ్యవసాయం. ఇప్పుడు మీరు ఎంఆర్ఓ దగ్గర పెట్టినారు, కలెక్టర్ దగ్గర పెట్టిండ్రు కదా, పెట్టినాక కూడా ఎక్కడ యాక్షన్ తీసుకుంటలేరు, ఎవ్వరు ఏం చేస్తలేరు కదా. అప్పుడు మీరు హైకోర్టులో వేయొచ్చు. హైకోర్టులో అంటే పెద్ద కోర్టు, అన్నిటికంటే మొత్తం తెలంగాణలోనే పెద్ద కోర్టు అనమాట. ఒక పెద్ద మనిషిలాగా ఉంటారు
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు యాక్షన్ తీసుకుంటలేరని చెప్పేసి ఒక కేసు పెట్టాలి. ఏమనంటే వీళ్ళు ఎంఆర్ఓ కానీ లేదా పోలీసులు కానీ ఎంత తీసుకున్నా నాకు న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి ఒక కంప్లైంట్ పెడితే హైకోర్టు వాళ్ళు ఏం చెప్తారంటే వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి హైకోర్టు నుంచి వాళ్ళకు ఆర్డర్స్ పోతాయి. ఆర్డర్స్ పోతే వాళ్ళు అప్పుడు భయంతో పని చేస్తారు. అందుకని రిట్ అయ్యండి. ఆ పేపర్లు అన్నీ కలిపి మీరు అంతా పెట్టుకొని మీ దగ్గర ఏమేమి కాగితాలు ఉన్నాయో అవన్నీ పెట్టుకొని రిట్ వేస్తే ఏంటంటే అప్పుడు మందలిస్తారనమాట వాళ్ళు, హైకోర్టు వాళ్ళు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పేసి. అది ఒకవేళ జెన్యున్గా మీదే అయ్యుండి మీ దగ్గర కాగితాలు అన్నీ కరెక్ట్ ఉంటే కనుక అది లోవర్ కోర్టు కథ అదంతా కూడా. కానీ వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పేసి మాత్రం హైకోర్టు మందలిస్తుంది. సో దానికోసము మీరు హైకోర్టులో రిట్ అయ్యాలి. మీరు ఒక పని చేయండి అమ్మా, 6 తర్వాత మీ నెంబరు ఇస్తే మా వాళ్ళకి మా లీగల్ టీం వాళ్ళు మీకు కాల్ చేసి మీకు ఇంకా క్లియర్గా చెప్తారు. మీకు కాల్ చేస్తారండి. అయితే మరొక కాలర్ ఉన్నారు, శ్రీను గారు నాగోల్ నుంచి. శ్రీను గారు నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మాది నాగోల్ జిల్లా సార్, అచ్చంపేట మండల్. ల్యాండ్ వచ్చి మాది 103/31 168 సార్. అయితే ఇది 84లో మా తాత అచ్చంపేట మున్సిపల్ కోర్టులో గెలిచిండు. తర్వాత ఇప్పుడు 2024లో మళ్ళీ మేము జిల్లా కోర్టులో అప్పీల్ చేసినాం, సబ్ కోర్టులో. అది కూడా మేమే గెలిచినాం. కానీ డిగ్రీ కూడా వచ్చింది సార్ మాకు. కానీ అది ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు సార్. అవతల మమ్మల్ని భయపెట్టించి వాళ్ళే దున్నుతున్నారు. అంటే వాళ్ళు ఒక 6 మంది ఉంటారు, నేను ఒక్కనే సార్. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళే చేసుకుంటున్నారు దాన్ని. జడ్జిమెంట్ వచ్చింది సార్. జడ్జిమెంట్ కాపీ ఉంది మా దగ్గర. పాత డిగ్రీ రెండు డిగ్రీలు ఉన్నాయి సార్. 1984లో ఒకటి. చెప్పండి. సరే, ఇప్పుడు మీ దగ్గర 2014 డిగ్రీ కాపీ ఉన్నది కదా, అది తీసుకెళ్లి పోలీసులకు కంప్లైంట్ పెట్టినరా? డిగ్రీ ఉన్నాక, డిగ్రీ అంటే ఏంది? ఇంజంక్షనే కదా? ఇంజంక్షన్ కాదు, ఇంజంక్షన్ అయిపోయింది, 15 ఏళ్ళు నడిచింది, డిగ్రీ కంప్లీట్, జడ్జిమెంట్ వచ్చింది మేడం. అదేనండి. సో మీరు ఓనర్షిప్ చెప్తూ మీకు ఇప్పుడు వచ్చిన కాపీ ఏదైతే ఆర్డర్ ఉందో ఆర్డర్ తీసుకెళ్లి పోలీస్కి ఇచ్చిండ్రా? వీళ్ళు డిగ్రీ ఉన్నాక కూడా మా జాగ్రత్త కబ్జా పెడుతున్నారని చెప్పిండ్రా? పెడితే అట్లే పోలీసు వాళ్ళు ఎస్ఐ సిఐ మాకు తెలియదు అంటే ఎస్పీ కూడా కలిసిన, ఎస్పీ కూడా స్పందిస్తలేదు మేడం. ఎస్పీ గైక్వాడ్ అని ఉంటాడు, ఆయన కూడా స్పందిస్తలేదు. అయితే మీరు ఏ కోర్టులో అయితే ఆ డిగ్రీ వచ్చిందో ఆ కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పెట్టండి. నార్కల్లో మేడం మాకు వచ్చింది. అదేనండి, అదే కోర్టుకి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే మాకు ఈ అడ్వకేట్లు కూడా సరిగ్గా చెప్పట్లేదు మేడం, మమ్మల్ని తిప్పుతారు నేరు. ఇంకా ఒక్కటే మీకున్న మార్గం ఒక్కటేనండి. ఎవరికైనా సరే డిగ్రీ ఉందనుకోండి, ఆ డిగ్రీ తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చి ఇది ఇంప్లిమెంట్ చేయని చెప్పడం. పోలీసులు యాక్షన్ తీసుకోకపోయినా కూడా మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటంటే ఏదైతే ఆర్డర్ వచ్చిందో, ఏదైతే డిగ్రీ వచ్చిందో, అది ఎవరి మీద అయితే డిగ్రీ వచ్చిందో వాళ్ళు ఆ ఆర్డర్ ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ పాటిస్తలేరు అంటే కోర్టుని డిస్రెస్పెక్ట్ చేసినట్టు, అంటే ఇన్సల్ట్ చేసినట్టు, ఆర్డర్ని ధిక్కరిస్తున్నట్టు. అప్పుడు వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే కోర్టు సీరియస్ అవుతుంది. అప్పుడు నేను ఇచ్చిన ఆర్డర్ ఎందుకు వాళ్ళు పాటిస్తలేరని చెప్పేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో మళ్ళీ అప్పుడు ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఎవరిని? పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేపియండి అని చెప్పేసి. డైరెక్ట్ ఆర్డర్స్ కోర్టు నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు చచ్చినట్టు ఆర్డర్స్ పాటించాల్సిందే, ఇంకా వాళ్ళకి వేరే చాయిస్ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏదేమైనప్పటికీ భూమి కేవలం ఒక ఆస్తి కాదు, మన జీవితానికి ఆస్తి పాసం. కానీ రికార్డులు సరిగా లేకపోతే, అవగాహన లేకపోతే ఈ ఆస్తి పాయం అనేది కూల్చిపోతుంది. ఈరోజు మనం రెవెన్యూ సమస్యలు, భూ రికార్డులు, వారసత్వం, రిజిస్ట్రేషన్ వంటి ఎన్నో ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నాం. ప్రజలు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైనటువంటి మార్గాలు కూడా స్పష్టంగా అర్థమయ్యాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, అవగాహన లేకపోతే ఆస్తి కూడా సమస్యగా మారుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆస్తి రికార్డులను సరిగా చూసుకోవాలి. అవసరమైనప్పుడు నిపుణులను సంప్రదించాలి. అంటే అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి. ఈ విలువైన సూచనలు అందించినటువంటి మాలతి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.